వెల్కమ్ టు ఫేస్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాబోయే ఏపీ పోలీస్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. పర్టికులర్గా సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ థింగ్ స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే 3 కేటగిరీస్లో ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ప్రిపరేషన్కి ముందే మీరు చెక్ చేసుకోండి. ఏంటి ఆ 3 కేటగిరీస్ అనేది ఇప్పుడు 1 బై 1 చూద్దాం. మొదటిది ఎడ్యుకేషన్లో మనకి క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ పరంగా ఈ ఎలిజిబిలిటీ మీకున్నప్పుడు సెకండ్ థింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏజ్ లిమిట్లో మీరు ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. దీనిలో ఏజ్ పరంగా చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్గా ఉంటుంది. మీరు ఓపెన్ కేటగిరీ అయినప్పటికీ కూడాను ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి మీరు వస్తుంటే 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 27 ఇయర్స్ నుంచి ఇంకా 5 ఇయర్స్ కలుపుకుంటే 32 ఇయర్స్ వరకు మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్. బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కూడాను +5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఈ కేటగిరీస్ కూడాను 32 ఇయర్స్ వరకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇది ఏజ్ క్రైటీరియా చూసుకుంటే. దీని తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్స్లో ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఫిజికల్ మెజర్మెంట్స్ జెంట్స్కి అయితే ఎలా ఉండాలి అంటే హైట్ పరంగా చూసుకున్నప్పుడు 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. 167.6 సెంటీమీటర్ల హైట్ మినిమం జెంట్స్ అయితే ఉండాలి. అలాగే జెంట్స్కి చెస్ట్ మెజర్మెంట్ కూడా చూస్తారు. అది ఎలా ఉంటుంది అంటే మీరు నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే గాలి పీల్చడం కాకుండా నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే 86.3 సెంటీమీటర్స్ అనేది నార్మల్ మెజర్మెంట్ మినిమం ఉండాల్సి ఉంటుంది చెస్ట్ మెజర్మెంట్. మీరు గాలి పీల్చినప్పుడు, ఇన్హేల్ చేసుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ అనేది ఎలా ఉండాలి అంటే మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వగలగాలి. ఇది జెంట్స్కి ఉండాల్సిన ఫిజికల్ మెజర్మెంట్. అలాగే లేడీస్కి, ఉమెన్కి అయితే ఎలా ఉండాలి అంటే హైట్ పరంగా చూసుకున్నప్పుడు 152.5 సెంటీమీటర్స్ హైట్ మినిమం ఉండాలి. వెయిట్ అయితే 40 కేజీస్ అనేది మినిమం ఉండాలి. ఈ 2 ఫిజికల్ మెజర్మెంట్స్ ఉమెన్ కేటగిరీ ఎలిజిబిలిటీని డిసైడ్ చేస్తాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ అనేటివి కొన్ని డిస్ట్రిక్ట్స్లో స్టూడెంట్స్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్స్ అవి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఆస్పిరెంట్స్కి రిలాక్సేషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే హైట్ పరంగా 160 సెంటీమీటర్స్ మినిమం ఉంటే చాలు జెంట్స్. చెస్ట్ మెజర్మెంట్ పరంగా 80 సెంటీమీటర్స్ నార్మల్ పొజిషన్లోను, 3 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్లోను రావాల్సి ఉంటుంది. దీని తర్వాత ఉమెన్ కేటగిరీలో ఎస్టీ కేటగిరీకి ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటి అంటే హైట్ పరంగా మినిమం 150 సెంటీమీటర్స్ ఉంటే చాలు. అలాగే వెయిట్ పరంగా మినిమం 38 కేజీ ఉండాల్సి ఉంటుంది. ఇవి ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాను డిసైడ్ చేసేవి సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీకి. ఎడ్యుకేషన్, ఏజ్, దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ మూడింటికి మనకి ఎలిజిబిలిటీ ఉంది అనుకున్నప్పుడు ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. 3 స్టేజెస్లో సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీకి సెలెక్షన్ జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్. దాన్నే మెయిన్స్ అని కూడా అనొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏముంటాయంటే 2 పేపర్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి ఓఎంఆర్ షీట్లో మన ఆన్సర్ ఏంటి అని మనం రిప్రజెంట్ చేసే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్న 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్లో అర్థమెటిక్, దాంతోపాటు రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అనొచ్చు. ఈ అర్థమెటిక్ రీజనింగ్ పేపరు 100 క్వశ్చన్స్తో 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. 3 అవర్స్ ఆఫ్ టైం ఇస్తారు. సెకండ్ పేపర్లో జనరల్ స్టడీస్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఉంటాయి. ఇవి కూడా 3 అవర్స్ ఆఫ్ టైంలో ఆఫ్లైన్ మోడ్లోనే 2 పేపర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై నేచర్లోనే ఉంటుంది. మరి క్వాలిఫై అవ్వాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి అంటే పర్సంటేజ్ వైజ్ చూసామంటే ఓపెన్ కేటగిరీ ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 40% స్కోర్ చేయాల్సి ఉంటుంది. అంటే 100 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్ వస్తే చాలు, క్వాలిఫై అయిపోవచ్చు. బీసీ కేటగిరీ వాళ్ళైతే 35% స్కోర్ చేయాల్సి ఉంటుంది మినిమం. అంటే 100 మార్క్స్ కాబట్టి ఇవి కూడా 35 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయితే 30% మార్క్స్ అనేటివి మనల్ని క్వాలిఫై చేపిస్తాయి. అంటే ఇక్కడ 30 మార్క్స్ 100 మార్క్స్కి వచ్చాయి అంటే క్వాలిఫై అయిపోవచ్చు ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్. దీని తర్వాత చూసుకున్నారంటే ఈ ప్రిలిమినరీలో ఈచ్ పేపర్లో మీకు ఆ పర్సంటేజ్ రావాలి. అంటే పేపర్ 1లోనూ ఆ 40%, 35% లేదా 30% రావాల్సి ఉంటుంది. పేపర్ 2లో కూడా సేమ్ వే 40% మనకి ఓపెన్ కేటగిరీకి రావాల్సి ఉంటుంది. అలాగే 35% బీసీకి, 30% ఎస్సీ ఎస్టీ కేటగిరీకి రావాల్సి ఉంటుంది. ఇలా మనము ప్రిలిమినరీ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. 1600 మీటర్ రన్ ఉంటుంది, 100 మీటర్ రన్ ఉంటుంది, లాంగ్ జంప్ కూడా ఉంటుంది. 1600 మీటర్ రన్ అనే 1 మైల్ రన్ అని కూడా అంటాం. దీనికి జెంట్స్కి ఇచ్చే టైం ఎంత అంటే 8 మినిట్స్, లేడీస్కి ఇచ్చే టైం ఎంత అంటే 10.5 మినిట్స్. దాని తర్వాత 100 మీటర్స్ రన్ ఒకసారి చూసామంటే దానికి 15 సెకండ్స్ జెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లేడీస్కి అయితే 18 సెకండ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాంగ్ జంప్ పరంగా చూసుకుంటే 3.8 మీటర్ జెంట్స్ జంప్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేడీస్ అయితే మనకి ఇక్కడ 2.75 మీటర్స్ని జంప్ చేయాల్సి ఉంటుంది. ఈ పీఈటీ టెస్ట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మార్క్స్ కన్సిడరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సివిల్ కేటగిరీ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి మీరు ప్రిపేర్ అవుతుంటే 1600 మీటర్ కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 100 మీటర్ అండ్ లాంగ్ జంప్ ఈ రెండిట్లో 100 మీటర్ ఆర్ లాంగ్ జంప్ ఈ రెండిట్లో ఏదో ఒక ఈవెంట్ క్లియర్ చేసుకుంటే చాలు. సివిల్ కేటగిరీ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఈవెంట్స్ అనేటివి క్వాలిఫై నేచరే. బట్ ఏపీఎస్పీ లేదా ఏఆర్ కేటగిరీ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఇది స్కోరింగ్ ఈవెంట్స్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. 1600 మీటర్ రన్కి ఏమో 40 మార్క్స్ గాను, 100 మీటర్ రన్కి ఏమో 30 మార్క్స్, లాంగ్ జంప్కి 30 మార్క్స్ అలర్ట్ చేయడం జరుగుతుంది. సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఈవెంట్స్లో 1600 మీటర్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, 100 మీటర్ ఆర్ లాంగ్ జంప్ ఈ రెండిట్లో ఒకటి క్లియర్ చేసుకుంటే చాలు. దానికి మార్క్స్ ఏమీ ఉండవు, ఈవెంట్స్ మొత్తానికి క్వాలిఫై అయితే చాలు సివిల్కి. ఏపీఎస్పీ ఏఆర్కి మాత్రం మార్క్స్ ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్ రౌండ్గా మనకు మెయిన్స్ లేదా ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ 2 పేపర్స్ క్వాలిఫై నేచర్లోనే ఉంటాయి. అంటే ఫస్ట్ పేపర్లో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. అంటే లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, అలాగే అప్లికేషన్ రైటింగ్ లాంటివి డిస్క్రిప్టివ్ టైప్లో 100 మార్క్స్కి ఉంటుంది. క్వాలిఫైయింగ్ పర్సంటేజెస్ మనం ఇందాక అనుకున్నట్టే 40% ఓపెన్ కేటగిరీకి, 35% బీసీ కేటగిరీకి, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 30% రావాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి ఈ పేపర్లో. తెలుగు పేపర్ కూడా ఉంటుంది. తెలుగు బదులు ఉర్దూ రాసుకోవాలనుకునేటోళ్ళు అది కూడా రాసుకోవచ్చు. ఈ తెలుగు పేపర్ లేదా ఉర్దూ అనేది పేపర్ 2గా ఉంటుంది కదా, ఇందులో కూడా సేమ్ లెటర్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది. 40% ఓసీకి, 35% బీసీకి, 30% ఎస్సీ ఆర్ ఎస్టీకి క్వాలిఫై నేచర్లో ఉంటుంది. ఈ ఫస్ట్ 2 పేపర్స్ క్వాలిఫై నేచరే, కానీ థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్లో మీరు చేసే స్కోర్ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో ఉంచుతుంది. ఇప్పుడు థర్డ్ పేపర్లో ఏముంటుంది అంటే మనం ప్రిలిమినరీలో పేపర్ 1 ఏవైతే రాసామో అవే సిలబస్, అవే సబ్జెక్ట్సే ఉంటాయి. ఫోర్త్ పేపర్లో ప్రిలిమినరీలో పేపర్ 2 ఏం రాసామో అదే ఉంటుంది. సో పేపర్ 3లో ఇక్కడ దాని మ్యాథ్స్ పేపర్ అనొచ్చు సింపుల్గా, లేదా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ అనొచ్చు. 200 క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో పేపర్ 3లో. 200 మార్క్స్కి సివిల్ కేటగిరీకి, అదే ఏపీఎస్పీ లేదా ఏఆర్కి అయితే ఇది 100 మార్క్సే అలర్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే గ్రౌండ్లో మార్క్స్ ఉంటాయి కాబట్టి. అలాగే పేపర్ 4 జనరల్ స్టడీస్కి ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి.
200 మార్క్స్ సివిల్ కేటగిరీ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఏపీఎస్పీ లేదా ఏఆర్కి మాత్రం ఇవి 100 మార్క్సే ఉంటాయి. దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే సివిల్ కేటగిరీ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 400 మార్క్స్కి ఇక్కడ స్కోరింగ్ అనేది ఉంటే ఏపీఎస్పీ లేదా ఏఆర్ కేటగిరీకి మాత్రం 300 మార్క్స్, గ్రౌండ్ నుంచి 100 మార్క్స్, పేపర్ 3లో 100 మార్క్స్, పేపర్ 4లో 100 మార్క్స్. ఈ వేరియేషన్ అనేది మనకు స్కోరింగ్ పరంగా కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్స్లో మనకు వచ్చే స్కోర్ని బట్టి మనం మెరిట్ లిస్ట్లో ఉంటే నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ పరంగా చూసుకుంటే. ఒక ఆస్పిరెంట్ మొదలు పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే మినిమం టైం 1 ఇయర్, మినిమం టైం 1 ఇయర్. దీన్ని బట్టి నీట్గా ప్లాన్ చేసుకోండి మీ ప్రిపరేషన్ని. జనరల్గా ఏజ్ కట్ ఆఫ్ డేట్ కావచ్చు, లేకపోతే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండవలసిన కట్ ఆఫ్ డేట్ కావచ్చు, అది జూలై 1వ తారీఖుగా ఉంటుంది. ఇన్ జనరల్ ఎప్పుడైనా మనకు నోటిఫికేషన్ వస్తుంది పోలీస్కి సంబంధించి అయితే జూలై 1వ తారీఖునే మీకు ఇక్కడ బేసిస్గా తీసుకుంటారు. అంటే జూలై 1వ తారీఖుకి మీరు ఇందాక మనం డిస్కస్ చేసిన ఏజ్ లిమిట్స్లో ఉండగలిగేటట్టు, జూలై 1వ తారీఖుకి ఆ నోటిఫికేషన్ వచ్చిన ఇయర్లో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండేటట్టు చూసుకోగలగాలి. ఒక ఆస్పిరెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే క్రూషియల్ రోల్ ప్లే చేసేటివి ఇక్కడ 2 థింగ్స్. ఒకటేంటంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పేపర్ని మీరు ఎంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నారు అనేది. సెకండ్ది గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది ఎంత కంటిన్యూస్గా హోల్డ్ చేసుకుంటున్నారు ప్రాపర్ వేలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్ అనేది మీకు ఆటోమేటిక్గా న్యాచురల్గా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ థియరిటికల్గా మీకు ఉండడం వల్ల దాని మీద మీకు న్యాచురల్గానే మెజారిటీ పీపుల్కి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ లేదా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విషయంలో చాలా వరకు ఇబ్బంది పడతారు యూనిఫామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. యూనిఫామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మీరు దాని మీద జాగ్రత్త కూడా అంతే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ అలా చదవగానే మనకు అర్థమైపోతాయి, రెండోసారి రివిజన్గానే అయిపోతుంది, రివిజన్ చేయగానే అయిపోతుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విషయానికి వచ్చేసరికి రీజనింగ్లో కూడా చాలా వరకు టాపిక్స్ మీకు ఈజీగానే వచ్చేసినట్టే ఉంటాయి. కానీ కీన్ అబ్జర్వేషన్తో పర్ఫెక్షన్ లేకపోతే ఈజీ అనిపించిన క్వశ్చన్ కూడా తప్పు చేసేస్తాం రీజనింగ్లో. రీజనింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ అని చెప్తాను నేను. మీకు వినగానే వచ్చేసినట్టు ఉంటుంది, అది వస్తుందిలే అని మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల పర్ఫెక్షన్ మిస్ అయ్యి రావాల్సిన మార్క్ని ఈజీగా కోల్పోతూ ఉంటారు. అలాగే అర్థమెటిక్ పరంగా చూసుకున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ప్రాపర్ గైడెన్స్లో మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్ గైడెన్స్లో అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి స్టార్టింగ్లో ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఈ సబ్జెక్ట్ ఏంటి ఇలా ఉంది అనేసి, తర్వాత చాలా కష్టం మీరు ట్యూన్ అవ్వటం. సో ప్రాపర్ వేలో, ప్రాపర్ గైడెన్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రిపరేషన్ అనేది తప్పనిసరి ఈ ఫీల్డ్లో. మీరు అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఆ పేపర్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ చదివినట్టు ఒకసారి చదివేసి ఇంకోసారి రివిజన్ చేసేస్తే ఈ సబ్జెక్ట్ రాకపోవచ్చు. కొన్నిటికి ఒకసారి చదివి రివిజన్ చేస్తే వచ్చే సబ్జెక్టులు ఉంటే అర్థమెటిక్ రీజనింగ్ 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్. కాబట్టి సబ్జెక్ట్స్ ప్రిపరేషన్లో వేరియేషన్ అనేది డెఫినెట్గా నీడ్ ఉంటుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చినాక ఆ 2 months 3 monthsలో మీరు ఏమీ చేయలేరు. మీరు నిజంగా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అని అంత కసి, అంత ఇంట్రెస్ట్ మీకు ఉంది అంటే మీకు ఎప్పుడైతే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అవుతారో ప్రిపరేషన్ కూడా వెంటనే స్టార్ట్ చేసేయండి. జాబ్స్ పడిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి ప్రిపేర్ అవుదామంటే మీరు సిలబస్ అంతా చూసే లోపలే మీకు ఎగ్జామ్ వచ్చేస్తుంది. ఆ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అంత ప్యాషనేటెడ్ అయ్యి ఉండి ఖచ్చితంగా మీకు సబ్ ఇన్స్పెక్టరే కావాలి అని డిసైడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్తో పని లేదు. మీకు ఎప్పుడైతే డెసిషన్ మీరు ఫిక్స్ అయిపోగలుగుతారో ఈ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అని, ఇంట్లో విషయం ఏంటి అనేది కన్విన్స్ చేసుకొని, పేరెంట్స్తో కన్వే చేసుకొని మీ ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టుకోండి. సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు మినిమం 1 year పాటు ప్రిపరేషన్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీతో పాటు మీ అంత సీరియస్గా ఉన్న
కనీసం ఒక ఫ్రెండ్ని సపోర్టివ్గా చూసుకునేటట్టు గ్రూప్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకోండి. అప్ టు 4 మెంబర్స్ ఒక గ్రూప్లో ఉండడం చాలా బెటర్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా డీమోటివేట్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మళ్ళీ మోటివేట్ చేసుకొని ఆ ప్రిపరేషన్లో కంటిన్యూ చేయించగలుగుతారు. ఒకరే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ అడ్వాంటేజ్ అనేది దొరకదనమాట. దాంతోపాటు సబ్జెక్ట్స్ పరంగాను, బుక్స్ పరంగాను, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పరంగాను గ్రూప్ స్టడీస్ అనేటివి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. సో దట్ ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీరు పికప్ చేసుకునేటప్పటికి గ్రూప్ స్టడీస్కి ప్లాన్ చేసుకోండి. మీరు ఒకరే ఉన్నారు, మీకెవరు సపోర్ట్ లేరంటే ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ని మీరు చూసుకొని జాయిన్ అయ్యారు అంటే అక్కడ సీరియస్గా ఉన్న వాళ్ళు కంపల్సరీ ప్రిపేర్ అవుతారు. మీరు ఎలాగైతే గ్రూప్ స్టడీ కోసం, కంబైన్డ్ స్టడీస్ కోసం ఎలాగైతే సపోర్ట్ కోసం, ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారో అవతల అలా సపోర్ట్ కోసం చూసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటేనే సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫ్ జాబ్ కొట్టగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోండి. సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి వాళ్ళ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో కీ రోల్ ప్లే చేసే అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ అండ్ గ్రౌండ్ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండగలగాల్సి ఉంటుంది. మనం యూట్యూబ్లో ఈ వీడియో తర్వాత ఈ సిరీస్లో కంటిన్యూ చేయబోయే వీడియోస్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ గురించి, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కావచ్చు, అప్కమింగ్ ఎగ్జామ్కి టాపిక్స్ని కవర్ చేసుకుంటూ రావడం కావచ్చు, ఈ యాక్టివిటీస్ అన్నీ కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. మరి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్కి సంబంధించిన ఈ కంటిన్యూయస్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ మీద ఆల్ డీటెయిల్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు, మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, టాపిక్ వైజ్ డేటా కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు రీచ్ అవుతూ వస్తుందన్నమాట. రైట్. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు, రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ది ప్రిపేర్ అయితే అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినవి మీరు ప్రిపేర్ అయినట్టే. అలా ఉంటుంది సిలబస్ పరంగా చూసుకుంటే. ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వాలనుకునే స్టూడెంట్ ఎంత టైం పడుతుంది, ఎంత డెడికేషన్ ఉండాలి, మనకు ఎంత కసి ఉంది ఈ జాబ్ కొట్టాలని, మనం ఎంత ప్యాషనేటెడ్, 2 స్టార్స్ భుజం మీద వేసుకోవాలని మీరు ఎంత ప్యాషనేటెడ్ అనే ఫ్యాక్టర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేషెన్స్ని మాత్రం ఎక్కడా వదలకుండా క్లారిటీతో ప్రిపేర్ అవ్వగలిగేటట్టు తయారయ్యి ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్.